ప్రియమైన సహోదరి సహోదరుడా, ప్రభువైన యేసుక్రీస్తు వారి నామం పేరిట మీ అందరికీ శుభవందనాలు. ఈ ఉదయకాలము పరిశుద్ధ గ్రంథంలో నుంచి అపోస్తలుల కార్యములు 4వ అధ్యాయము 12వ వచనాన్ని ధ్యానాంశంగా తీసుకుందాం. మరి ఎవని వలనను రక్షణ కలగదు, ఈ నామమునే మనము రక్షణ పొందవలెను గాని ఆకాశము క్రింద మనుష్యులలో ఈయబడిన మరి ఏ నామమున రక్షణ పొందలేము అనెను. ప్రియ సోదరి సహోదరుడా, ఇక్కడ రాయబడిన మాటలను బట్టి ఎవని వలనను రక్షణ కలగదు. అవును కదా. చూడుము, పాపము మానవుని ఏలుబడి చేస్తున్నప్పుడు, లోకములోనికి పాపం ప్రవేశించినప్పుడు పాప పరిహారార్థము మరి బలులు అర్పిస్తూ ఉండేవాళ్ళు మన పితరుల కాలంలో. ధర్మశాస్త్రం ప్రకారం పాపం పోవటానికి దహన బలులు, పాప పరిహారార్థ బలులు, మరి ఎన్నో రకాల బలులు, కోడెలేట్లు, మేకలు, రక్తం చేత విమోచన కొరకై వారు క్రయం చెల్లించేవాళ్ళు. అయితే ప్రభువైన యేసుక్రీస్తు వారు 2000 సంవత్సరములు 26 సంవత్సరముల క్రితం ఈ భూలోకానికి అరుదించాడు. మానవుల కొరకు ఆయన చూపిన ప్రేమ, దాతృత్వం ఎంత గొప్పది. మనుష్యుణ్ణి, ప్రతి వానిని వాని దుష్టత్వం నుంచి మళ్లించి వానిని మొదటనే ఆశీర్వదించాలని ఆయన ఆశ. చూడు, అందుకొరకై ఆయన ఈ లోకానికి అరుదించాడు. ఈ లోకానికి వచ్చి మరి సశరీరుడిగా, మరి పరిశుద్ధుడిగా, మరి 33.5 సంవత్సరాలు జీవించి ఈ లోకంలో 3.5 సంవత్సరములు సువార్తను ప్రకటించి మరి ఆయన తండ్రి యొక్క చిత్తాన్ని నెరవేరుస్తూ శిలువ మరణము పొందినంతగా తన ప్రాణం పెట్టాడు, రక్తం కార్చాడు. మరి మరణించి 3వ దినాన పునరుద్ధానుడై తిరిగి లేచాడు. ఎంత గొప్ప ఆధిక్యత! ఈ విషయాలన్నీ కూడా పేతురు, యోహాను మరి ఆ యెరూషలేము యూదయ సమాజం మధ్య వారు ప్రకటిస్తున్నప్పుడు ఆ ప్రకటనలో భాగంగా కొందరిని స్వస్థపరుస్తూ వచ్చారు. మరి శృంగారం అనే దేవాలయం దగ్గర మరి 38 సంవత్సరాల వాడుగా ఉంటూ భిక్షమెత్తుకుంటున్న వాడిని స్వస్థపరిచారు. ఇవన్నీ చూస్తున్నటువంటి ఆ సద్దుకైలు, శాస్త్రులు, అధికారులు, పరిసయ్యులు మరి ఏ అధికారంతో మీరు బోధిస్తున్నారని చెప్పేసి ఈ పేతురు, యోహాను బంధించడానికి ప్రయత్నించారు. మరి ఆ ప్రయత్నంలో భాగంగా వారితో మాట్లాడుతున్నారు. మీకు ఏ అధికారం ఉందని ఈ రకంగా బోధిస్తున్నారు, ఈ కార్యాలు చేస్తున్నారని చెప్పేసి విరుద్ధంగా వారు తలంచున్నప్పుడు ఈ విషయాలన్నీ కూడా బయలుపరచబడ్డాయి. కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా, ఎవని వలనను రక్షణ కలగదు. చూడండి, రక్షణ ఔన్నత్యం ఎంతో గొప్పది. ఇది గొప్ప ధన్యకరమైన భాగ్యం. మానవుడికి దేవుడిచ్చిన గొప్ప ఆధిక్యత రక్షణ, ఆత్మరక్షణ. చూడండి, శరీరం బలహీనం కనుక శరీరం ఏదో ఒక రోజు మరణానికి అప్పగించబడుద్ది, కానీ ఆత్మ దేవుని సన్నిధిలో ఉండాలి. అందుకే ప్రభు మృతుల పునరుద్ధానాన్ని గెలిచి మనకు రక్షణ అనే భాగ్యాన్ని ఇచ్చాడు. ఈ రక్షణను మనము నిర్లక్ష్యం చేయకూడదు. ఈ రక్షణ ఔన్నత్యం గొప్పది. అయితే ఏ నామమును కానీ మనకి రక్షణ లేదు. యేసు క్రీస్తు అను శ్రేష్టమైన నామమునే మనకి రక్షణ. అందుకనే మనలో ఇంకా ఎవరికైనా రక్షణ లేకపోతే ఆకాశము క్రింద నియమైన మనుషుల్లో ఏ నామమున రక్షణ లేదు. యేసుక్రీస్తు నామమునే రక్షణ పొందవలెను. ఒకవేళ రక్షణ పొందిన వారు ఉంటే ఆ రక్షణను మనము నిర్లక్ష్యము చేయకూడదు. ఈ రక్షణ భాగ్యం గొప్పది. రక్షణ అనే శిరస్రాణాన్ని మనం ధరించాలి. ఈ రక్షణను కాపాడుకోవాలి. కాబట్టి ప్రభు ఇచ్చిన రక్షణ గొప్పది, ఆయన నామం గొప్పది. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, నీ రక్షణ భాగ్యం ఎంత గొప్పది ప్రభువా. ఉచితముగా మీరు మాకు పాపక్షమాపణను, మారుమనసు అనుగ్రహించారు. మరి పైన ఆకాశము క్రింద భూమి మీద మరి ఇవ్వబడిన ఏ నామమున రక్షణ లేదు. యేసు నామమునే రక్షణ. అవును, మా పితరులు పేతురు, యోహాను ప్రకటించుతున్నప్పుడు 5,000 మంది పురుషులు నమ్మినట్లుగా మేము వాక్యంలో చూస్తున్నాం. ఎంత గొప్ప ఆధిక్యత తండ్రి. ఇంకను ఇక్కడ మా భారతదేశంలో మరి 29 రాష్ట్రాలు, ప్రపంచ దేశాలు అనేకులకు రక్షణ లేదు. ప్రభు, రక్షణ కార్యం మీరు జరిగించండి. అనేకులను వెదకి రక్షించండి, మీరు దర్శించండి. మీ కృప ద్వారా రక్షించి కార్యం జరిగించండి. మీ మరణ పునరుద్ధానాన్ని గుర్తిరిగి అనుభవం తీసుకురండి.
ప్రభా ఈ దినమంతి మీ కృపలో బలపరుస్తురండి తండ్రి. ప్రభా యవనస్తులైన బిడ్డల భవిష్యత్తును దీవించండి అయా. వ్యాధిగ్రస్తులను స్వస్థపరుస్తారండి అయా. మరి 10th ఎగ్జామ్స్ రాస్తున్న బిడ్డలను మీరు దీవించండి, సహాయం చేయండి. జాబ్స్ లేని వారికి మంచి జాబ్స్ అనుగ్రహిస్తారండి. ఆర్థిక కొదువులు కుటుంబాల్లో తీర్చండి తండ్రి అయా. సంపూర్ణంగా కుటుంబాల ఆధ్యాత్మిక కడుతురమ్మని మీ నామానికే మహిమ తెచ్చుకున్నామని యేసు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.